గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. We are presenting the youngest leader. Yes, youngest ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు నా ముందున్నారు. 6 సార్లు వరుసగా గెలిచిన వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తిని ఓడగొట్టి మరి మిమ్మల్ని గెలిపించిండ్రు అని అంటే ఏది బాగా పనిచేసిందంటారు ఈసారి ఎలక్షన్స్ లో మీకు? దయాకర్ రావు గారు ప్రజలను ఇబ్బంది పెట్టిందే ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఒక స్టేజ్ లో ఫండింగ్ అవసరమైతే మీ అత్తయ్య గారు ఫండింగ్ చేసేటోళ్ళు అని విన్నాం, అవునా? చేసిండ్రండి. ఫ్రెండ్షిప్ ఉంది, బేసిక్ గా పరిచయాలు ఉంది. మీరు కలిసిందా గెలిచిన తర్వాత? లేదండి. ఒక సీనియర్ మోస్ట్ అండ్ పెద్ద ఏజ్ లీడరు మీరు కలిసిన తప్పలేదేమో నాకు తెలిసి. నేను తప్పుగా ఏం భావించాను. ఎలక్షన్స్ అయ్యేదాకా వాళ్ళు ఏం చేయలేదో నేను చెప్పాలి ప్రజలకి, మేమేం చేస్తామో చెప్పాలి. ఒక 130 కోట్ల వరకు ఖర్చు బాగా పెట్టిండ్రు, ఇంటింటికి పైసా ఖర్చు పెట్టిండ్రు, అది కాంగ్రెస్ కార్యకర్తలైనా కూడా అలాగే పైసలు వంచిండ్రు అని. కాంగ్రెస్ ఇచ్చిన 6 ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో ఈ 6 ప్రామిస్లని ప్రజలకి ఆన్ టైం ఈ 5 ఇయర్స్లో చేర్చగలుగుతాము అన్న నమ్మకం ఉందా మీకు? నమస్తే, ఈరోజు సుమన్ టీవీకి, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వీఆర్ ప్రెజెంటింగ్ ది యంగెస్ట్ లీడర్. ఎస్, యంగెస్ట్ ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు నా ముందున్నారు. చాలా చిన్న ఏజ్ లో గెలిచి, ఒక పెద్ద వ్యక్తి పైన గెలిచి ఈ రోజు నా ముందు కూర్చున్నారు. కాబట్టి చాలా ముచ్చట్లు నేను మాట్లాడేటివి మాట్లాడేద్దాము, ఇనుండ్రు మీరు కూడా. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా, మీరు ఎట్లున్నారు? నేను కూడా చాలా బాగున్నా. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, అనుకున్నట్టుగా సాధించిండ్రు. ఎట్లుంది మరి ఎమ్మెల్యే పదవి? మంచిగా ఉందండి. రెస్పాన్సిబిలిటీస్ వచ్చినాయి. మామూలుగా కూడా బేసిక్ గా ఆడపిల్లకి కొంచెం చిన్న ఏజ్ లోనే రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అంటారు. అవును, కానీ ఇప్పుడు ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ చాలా. అది కూడా యాక్చువల్ గా మీ అత్తయ్య గారికి పడాల్సింది మీకు వచ్చి పడ్డది. ఇది ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉందండి. అంటే మెయిన్ గా ఇంతమంది ప్రజలకి సేవ చేసే అదృష్టం వచ్చిందని అనుకుంటున్నా. అవునా? అండ్ ఇంకొకటి, పెద్ద వ్యక్తి పైన, ఆల్రెడీ చాలా సీనియర్ పైన 6 సార్లు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ మళ్ళీ మీదకి వెళ్ళి, సో అలాంటి వ్యక్తి పైన గెలవడం అనేది ఎట్లా అనిపించింది? అది నాకే అంతేం అనిపించలేదండి. అంటే నేను ఎంతసేపు ఒక్క యాంగిల్లోనే చూసిన, ఎవరి మీద గెలుస్తున్నా, దేనికి గెలుస్తున్నా అన్న దానికన్నా గెలవాలి ప్రజల కోసము అన్న దృష్టిలోనే చూసిన నేను. అంటే ప్రజల కోసం గెలవాలని మీరు అనుకున్నారు, ఓకే ఫైన్. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ నాయకుడైనా ప్రజల కోసం గెలవాలి, నేను ఏదో చేయాలి అనే ఉద్దేశంతోనే గెలుస్తారు, గెలవాలని నిలబడతారు బేసిక్ గా. సో ఇప్పుడు ఎదురుంగ వ్యక్తి కూడా 6 సార్లు వరుసగా గెలిచిన వ్యక్తి. అంటే ప్రజల ప్రేమ ఎంతో, అభిమానము ప్రేమ ఎంతో ఉంటేనే అంత ఓట్లేసి ఆయన గెలిపించుకొని ఉంటారు, రైట్? సో అట్లాంటి వ్యక్తిని ఓడగొట్టి మరి మిమ్మల్ని గెలిపించిండ్రు అని అంటే ఏది బాగా పనిచేసిందంటారు ఈసారి ఎలక్షన్స్ లో మీకు? ఎలక్షన్స్ లో నేను దయాకర్ రావు గారు ప్రజలను ఇబ్బంది పెట్టిందే మాకు కలిసి వచ్చింది. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు చేసిన మంచి. అంతే అంటారు. కానీ మాకు వినిపించడం మాత్రం వేరేలాగా వినిపిస్తుంది మేడం. ఎట్లా? ఒక 130 కోట్ల వరకు ఖర్చు బాగా పెట్టిండ్రు, ఇంటింటికి పైసా ఖర్చు పెట్టిండ్రు, అది కాంగ్రెస్ కార్యకర్తలైనా కూడా అలాగే పైసలు వంచిండ్రు అని చెప్పేటోళ్ళు ఏదైనా చెప్తారా అండి? ఇంకా చెప్పుకొనియండి. అంతేనా? అంతే. మీరేం పైసలు ఎట్లా అయితే లేదు. కానీ పోనీ ఇది అబద్ధం అనేసి మీరు అంటున్నారు కాబట్టి సరే, కొంచెం పక్క పెడదాం, అబద్ధమా నిజమా అనేది కొంచెం వదిలేద్దాం. బట్ ఏదైతే ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఆయనకు కూడా ఒక స్టేజ్ లో ఫండింగ్ అవసరమైతే మీ నుంచి వెళ్ళేదట కదా, అంటే మీ అత్తయ్య గారు ఫండింగ్ చేసేటోళ్ళు అని విన్నాం, అవునా? చేసిండ్రండి, గతంలో చేసిండ్రు, 1-2 సార్లు చేసిండ్రు. ఓకే. సో అంటే ఫ్రెండ్షిప్ ఉంది బేసిక్ గా. ఫ్రెండ్షిప్ అంటే అది ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు లోకల్, ఇప్పుడు అక్కడ పనులు చేస్తారు, చేసినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం అక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలుస్తారు, అట్లా ఉంది. అంతేగాని ఫ్రెండ్షిప్ అనేది మరీ ఎక్కువ లేదు. పరిచయాలు ఉన్నాయి. మీరు కలిసిండ్రా గెలిచిన తర్వాత? లేదండి. లేదా? లేదు, కలవాలని కూడా అనుకోలే. పాపం ఆయన బాగా ఫీల్ అయి ఉంటారే. అంటే బేసిక్ గా చాలా చిన్న ఏజ్, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న వాళ్ళలో మీరు చాలా చిన్న ఏజ్ ఎమ్మెల్యే, రైట్? సో అలాంటి ఒక సీనియర్ మోస్ట్ అండ్ పెద్ద ఏజ్ లీడరు, చాలా ఎక్స్పీరియన్స్డ్ లీడరు, వెల్ నోన్ లీడరు, అలాంటి లీడర్ ఓడిపోయినప్పుడు మీరు చిన్న ఏజ్ వాళ్ళు కాబట్టి
మీరు కలిసిన తప్పులేదేమో నాకు తెలిసి. నేను నా తప్పుగా ఏం భావించాను, కలవడం తప్పుగా ఏం భావించాను. నేను గెలిచిన రోజు కూడా చెప్పిన, నన్ను అడిగినరు మీరు దయాకర్ రావు గారికి ఏం చెప్తారంటే నేను ఒక్కటే అన్న, నేనేం చెప్పానండి, ఎలక్షన్స్ అయ్యేదాకా వాళ్ళు ఏం చేయలేదో నేను చెప్పాలి ప్రజలకి, మేమేం చేస్తామో చెప్పాలి, వాళ్ళు చేయంది చెప్పాలి. ఇప్పుడు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, నేను ఏం చెప్తా నేనేం చెప్పానని చెప్పి. ఓకే. సో మరి ఇప్పుడు మీ సర్వీసెస్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ పాలకుర్తిలో, రైట్? ఫస్ట్ మేము అది చూసినాం, మొన్న మీ శంకుస్థాపన కూడా జరిగింది. అవును. ఏదైతే ల్యాండ్, ఒక 80 ఎకరాల ల్యాండ్ని, మీ ల్యాండ్ అంటే కదా అది పర్సనల్ ల్యాండ్, మీ ఫ్యామిలీ ల్యాండ్ని మీరు ట్రస్ట్కి ఇచ్చిండ్రు అని, అవునా? అవునండి. సో ఆ ల్యాండ్లో శంకుస్థాపన జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారిని పిలవలేదా మీరు? పిలిచినామండి. అంటే మా ప్రభుత్వం ఏర్పడ్డది మొన్ననే కదా, ఒక నెల రోజులు అవుతుంది, మస్తు పనులు ఉంటాయి కదా, ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తారు. ఓకే. సో మరి ఆ ల్యాండ్ పక్కనే ఎర్రబెల్లి గారి ల్యాండ్ ఉందా? ఉంది. ఈ విషయంలో మీకు ఆయనకి కొట్లాట అయింది అంటే, మీకు అంటే మీ ఫ్యామిలీకి ఎర్రబెల్లి గారికి కొట్లాట అయ్యింది, ఇక్కడనే అసలు కొట్లాట మొదలయ్యింది అని విన్నాం మేము, అవునా? వాళ్ళ ల్యాండ్ మా ల్యాండ్ పక్కన ఉంది, కరెక్టే. వాళ్ళ ల్యాండ్ మా పక్కన ఉన్నదానికి మాకు ఏం కొట్లాట లేదండి. కాకపోతే కొనేటప్పుడు మేము ల్యాండ్, అంత ల్యాండ్ ఒక్కళ్ళ దగ్గరనే ఉండదు కదా, అందరు ఫార్మర్స్ దగ్గర 5 ఏళ్ళు, మా పెళ్లి 2018లో అయింది, 5 ఏళ్ళకి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటూ వస్తుండ్రు ఆ ల్యాండ్. ఓకే. అక్కడ కొంచెం కొంచెం కొనుక్కుంటా, మరి అది లాస్ట్లోకి వచ్చేసరికి కొనడానికి కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది. ఓకే. అయితే లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్స్ కి ముందు మీరు అరెస్ట్ అవ్వడం జరిగింది, రైట్? మిమ్మల్ని అరెస్ట్ చేశారు. నేను కాలేదండి. మా అత్తమ్మ మామయ్యకి క్యాంపెయినింగ్, లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయినింగ్ 28th కదా, అయితే 28th ఈవినింగ్ 5 o'clockకి అది కట్ ఆఫ్ టైమ్. అది చేసుకొని మేము ఇంటికి అప్పుడే వస్తున్నాం, అంటే మేము పాలకుర్తి టెంపుల్ పోయినాం, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు అనమాట. అయితే అప్పుడు వచ్చేసరికి పోలీసులు ఉన్నారు, మీరు ఉండద్దు మీరు పోవాలి అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. అయితే అయిపోయింది, మళ్ళీ పోయినారు వెనకకి, పోయి మళ్ళీ అప్పుడే మేము వచ్చినాం అనమాట. మళ్ళీ నోటీస్ పట్టుకొని మీరు ఉండద్దు, ఇక్కడ ఉండద్దు, మీరు ఈ కాన్స్టిట్యున్సీలోనే ఉండద్దు అని మా అత్తమ్మ మామయ్యని వచ్చి చెప్పిండ్రు. అయితే మేము అడిగినాం, మరి సరే ఇక్కడ ఉండద్దు అంటుండ్రు, బాగానే ఉంది, మరి ఎక్కడ ఉండాలి, తెలంగాణ అంతా ఎలక్షన్స్ అవుతుంది, ఈడొద్దా హైదరాబాద్ పోతే ఆడికెళ్ళి పంపిస్తారు, ఇంకెడికో పోతే ఇంకెడికెళ్ళో కూడా పంపిస్తారు, మరి ఎక్కడ ఉండాలని ఆ రోజు బాధ అనిపించింది. అంటే ఎన్నో లక్షల మంది ఉంటారు, ఎంతో మంది అక్కడ మీకు తెలియంది ఏం కాదు, ఎంతో మంది ఉంటారు అట్లా చూసుకుంటే, మరి వాళ్ళందరిని ఎక్కడ పంపిస్తారని అనిపించింది. ఓకే. మరి దౌర్జన్యం అవసరమా అని. ఓకే. ఈ లాస్ట్ మూమెంట్ లో ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో, ఈ ఇష్యూ మీరు గెలవడానికి చాలా సహకరించింది అని కొంతమంది మాట్లాడుతున్నారు, ఏమంటారు మీరు? అంటే సింపతి అనేది లాస్ట్ మూమెంట్ లో, ఎలక్షన్స్ అంటే మీకు తెలియదు ఏం లేదు, ఇప్పుడు ఇంకా మీరు తక్కువ ఏజ్ లో చాలా చూసి వచ్చిర్రు. ఒకటి పైసలు, రెండోది సింపతి, మూడోది జనాల్లో ఒక విపరీతమైన క్రేజ్. ఎలాంటి క్రేజ్ అంటే అది వీళ్ళని గెలిపించుకోవాలి, వీళ్ళు ఏదో ఒకటి చేస్తారన్న ఒక నమ్మకం తెచ్చుకోవడం, నమ్మకం బేసిక్గా చెప్పాలంటే. సో ఈ 3 ఎలక్షన్స్ టైంకి దగ్గర పడ్డప్పుడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లా ఏ కార్డు మీకు బాగా పనికొచ్చింది, ఏ కార్డు మీరు బాగా ప్లే చేయగలిగినారని మీరు అనుకుంటున్నారు? ఏ కార్డు ప్లే చేయాలని అనుకోలేదండి, కానీ బాగా పనిచేసింది ఏదంటే, ముందు నుంచి సేవ చేయడం వల్ల ప్రజలకి వీళ్ళు ఏదో దోసుకోనికైతే రాలేదు, మాకు సేవ చేయడానికి వచ్చిండ్రు, ఏదో చేస్తారు మాకన్నదైతే ఎక్కడ చూసినా అది బాగా కనిపించింది. ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు కదా, ఆ ఇబ్బంది పెట్టింది వాళ్ళందరూ చూసిండ్రు, ఆడబిడ్డల్ని వేసి ఇబ్బంది పెడుతుండ్రు అన్నది కూడా వాళ్ళు బాగా అనుకున్నారు. సో ఇబ్బంది పెట్టింది ఎవరంటారు మరి? నేను చెప్పడం ఎందుకు, అందరికి తెలిసిందే కదా. లేదండి, తెలియదు, కన్ఫ్యూజన్ అది, మీరు చెప్పాలి, మీరు చెప్తే ఇంకొంచెం క్లారిటీ తెలిసిపోతుంది. లాస్ట్ రోజు మటుకు దయాకర్ రావు గారే పంపించిండ్రండి. అవునా? సో ఆయన పంపించి ఇబ్బంది పెట్టిండ్రంటారా? ఇబ్బంది పెట్టిండ్రా లేదా అన్నది అందరు చూసిండ్రు, అది దేవుడికి వదిలేద్దాం. అంటే అది సింపతి కిందికి వచ్చి వీళ్ళకి ప్లస్ అవుతుంది అని ఆలోచించేంత ఆలోచన ఇది లేదంటారా ఆయనకి? ఏమండి, ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నా, వాళ్ళిద్దరు మా అత్తమ్మ మామయ్య వెళ్ళిపోతే లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయినింగ్, సరే చూద్దాము ధైర్యం సన్నగిలుతుంది అనుకున్నారో మరి ఏమనుకున్నారో అది వాళ్ళకే తెలియాలి. కాకపోతే అది బ్యాక్ ఫైర్ అయింది. ఓకే. కానీ ఎక్కడైనా మీరు నిజంగా మీరు అన్నట్టుగా
మీకు ధైర్యం తగ్గిందా ఎక్కడైనా వెనక కేషన్ రాడు? నాకు ఎక్కడ తగ్గలేదండి నిజంగా చెప్పాలంటే. నేను వచ్చినప్పుడు ఇంత ఇదిగలేను. వాళ్ళు ఎక్కడెక్కడ నెగిటివ్ చేసుకుంటూ వచ్చిండ్రో అక్కడక్కడ ఇంకా ముందుకే వెళ్ళినా కానీ ధైర్యం ఎక్కడ తగ్గలేదు, ధైర్యం పెరుగుకుంటూ పోయింది. అండ్ ఇంకొకటి ఉంది ఏంది అని అంటే యశస్విని రెడ్డి గారికి యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మీరే ఒక మామూలు ఎమ్మెల్యే, మీకు షాడో ఎమ్మెల్యేగా ఝాన్సీ రెడ్డి గారు ఉంటారు. అంటే అసలు ఎమ్మెల్యే ఎవరు అనేది క్వశ్చన్ ఇక్కడ. గెలిచింది మీరు, ఓకే, ఇది కొంతసేపు కళ్ళు మూసుకొని పక్క పెడదాం. ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరు, యశస్విని రెడ్డియా ఝాన్సీ రెడ్డియా అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్గా యశస్విని రెడ్డి అనే చెప్తా అండి నేను, విత్ నో డౌట్. మరి అట్లనే ఝాన్సీ రెడ్డి గారు అంటారా? అందరికీ అది కూడా తెలిసిన విషయమే. ఝాన్సీ రెడ్డి గారికి రావాల్సిన టికెట్ యశస్విని రెడ్డికి వచ్చిందని. ఝాన్సీ రెడ్డిని చూసి ఓట్లు కూడా జనాలు వేసిండ్రు, యశస్విని రెడ్డిని కూడా చూసేసిండ్రు. ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి ముందు ఝాన్సీ రెడ్డి ఉంది, యశస్విని రెడ్డి. మీరే అన్నారు మా అత్తగారు వాళ్ళు చేసిన ఏదైతే సేవ ఉందో దాన్ని చూసి ఓట్లేసి. అవును, రైట్. ఇది ఫస్ట్ నుంచి మీరు 3 సార్లు అన్నారు ఇప్పుడే. చెప్పండి. సో అలాంటప్పుడు మిమ్మల్ని చూసి జనాలు ఓట్లు వేసిర్రు అనే క్వశ్చన్ లేదు ఇక్కడ. నేను చెప్తున్నా కదా, అదే నన్ను చూసి కూడా వేసిండ్రు. ఇప్పుడు యశస్విని రెడ్డి అని అది కూడా చెప్తున్నా కదా, నన్ను చూసి కూడా వేసిండ్రు. ఎందుకంటే నేను జనాలకు పోయినప్పుడు కనెక్ట్ అయినా, జనాలతో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అయినా కానీ ఏదైనా, నేను పాలిటిక్స్ అంటే ఇట్లుంటుందా అని అనుకున్నా వాళ్ళ బాధలు చూసి.